హాయ్ అండి. ఈ నెల 26న శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఇలా చెయ్యండి. మీ కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. శివరాత్రిలోపు ఆవుకు ఈ ఒక్కటి తినిపిస్తే మీ జీవితం మారిపోతుంది. శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం. పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాలలోనూ మాఘ మాసంలో మాఘ చతుర్థి నాడు, మరికొన్ని ప్రాంతాలలో పాల్గొన మాసంలో కృష్ణపక్ష యొక్క చతుర్థి తిథిన ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలతో సన్నిహితుడై శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆదరిస్తే కోరిన కోరికలు కూడా తీరుస్తాడని భక్తులందరి నమ్మకం. పరమేశ్వరుణ్ణి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రిని నీలకంఠుడుగా, బోలాశంకరుడుగా, ఈశ్వరుడుగా, అభిషేక ప్రియుడుగా, రాజేశ్వరుడిగా భక్తులచే పిలువబడుతూ ఎన్నో గొప్ప పూజలు అందుకుంటాడు. మహాశివరాత్రి రోజు జ్యోతి రూపంలో, ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈరోజు పవిత్రమైన రోజు శివుడు తన దర్శనం ద్వారా దివ్య మాసం చేసి ఈ సమయంలో అసలు నిద్రపోకూడదట. రాత్రంతా జాగరణ చేస్తే, మేలుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున 14 లోకాలలో ఉండే పుణ్యతీర్థాలు అన్ని బిల్వ మూలంలో ఉంటాయి. అందుకే ఈ రోజున, పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా, పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతి పరమేశ్వరులు సన్నిహితులై ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతం ఏది అని, అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అని, వ్రతముల కన్నా ఉత్తమమైనది అని జవాబు ఇవ్వడంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేశాడు. ఈ వ్రత భక్తుల మార్గ చతుర్థి నాడు మాత్రమే ఆచరించాలి. తెలిసి చేసిన, తెలియక చేసిన ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసిన భార్య నుండి విముక్తి పొందుతారని వివరించారు. మరి ఈ మహాశివరాత్రి లోపు లేదా మహాశివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే, ఆవు మన హిందూ సాంప్రదాయాల్లో ఎంతో విశిష్టత ఉంది. అయితే అలాంటి మహాశివరాత్రి లోపు లేదా మహాశివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపించండి. మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి, జాతకం మారిపోతుంది. మహాశివరాత్రి లోపు మీ ఇంటికి ఆవు వచ్చినా లేదా గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆవులు ఉన్న వాటికి ఆకుకూరలను తినిపించండి. తోటకూర, పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలను ఆవుకు తినిపించడం వలన మంచి జరుగుతుంది. మీకు ఉన్న కష్టాలు, జాతక దోషాలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఇలా తినిపిస్తే మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. మహాశివరాత్రి లోపు లేదా మహాశివరాత్రి రోజు ఆవు కనిపిస్తే వాటికి ఆకుకూరలను తినిపించండి. వీటితో పాటు ఇప్పుడు చెప్పుకోయే పదార్థాలను ఆవుకు తినిపిస్తే మీకు సకల సంపదలు కలుగుతాయి, ఆస్తి వృద్ధి చెందుతుంది. మరి ఆ పదార్థాలు ఏమిటి అంటే, 5 గంటల పాటు నానబెట్టిన ఉలవలను ఆవుకు తినిపించడం వలన ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు. నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సమాజంలో మంచి పేరు వస్తుంది. గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు. 5 గంటల పాటు నానబెట్టిన కుసుమలను గోమాతకు తినిపిస్తే మనసు, ఆత్మ పరిశుద్ధం అవుతుంది. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆత్మగత చింతన అలబడుతుంది. కొంచెం నీటితో కలిపి బెల్లపిండి, రాగిపిండి, బెల్లం తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నానబెట్టిన పెసర్లను తినిపిస్తే విద్య అభివృద్ధి జరుగుతుంది. ఉడికించిన బంగాళదుంపలు తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది. క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. బీట్రూట్, పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తి పొందవచ్చు. గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బారి తగ్గుతుంది.
గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకు కానీ లేదా దగ్గరలో గోశాలకు వెళ్ళి కానీ గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు. ఇలా ఆవుకి టమాటాలను పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది. ఆవుకు ఈ ఆహార పదార్థాలు తినిపిస్తే అతి త్వరలోనే మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇలా చేయడం వలన మంచి జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా మహాశివరాత్రి రోజు లేదా మహాశివరాత్రి లోపు ఆవు కనిపిస్తే ఈ ఆహార పదార్థాలను తినిపించండి. మీ సమస్యలను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.